వెల్కమ్ టు వెంకటేశ్వర ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇవాళ వచ్చేసి మనం 4 వీలర్ అయితే చూస్తున్నాం కదా. ఇది ఏంటంటే మనకు కస్టమర్ అయితే సర్వీసింగ్కి తీసుకురావడం జరిగింది. ఇది మనం ఫస్ట్ గేర్ ఆయిల్ తీసేసినాం. గేర్ ఆయిల్ తీసేసిన తర్వాత మనం ఇంజన్ అయితే డివైడ్ చేయాలి కాబట్టి కింద బేస్ నట్లు అయితే ఓపెన్ చేయాలి. ఇది బేస్ నట్లు తీసుకున్న తర్వాత మనకు సైడ్ మడగలు ఉన్నాయి కదా, మడగలు అయితే తీసేయాలి. ఓకేనా, మడగలు తీసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఎయిర్ ఫిల్టర్ సెట్ అయితే తీయాలి. పైన ఎయిర్ ఫిల్టర్ సెట్ తీసినాక ఇలా వచ్చేసి ఎక్సిలేటర్ వైర్ వస్తుంది. ఎక్సిలేటర్ వైర్ తీసేసి మనకి ఇంజన్కి గేర్ బాక్స్ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు అయితే 6 నట్లు ఉంటాయి. 6 నట్లు తీసేసిన. ఇది ఇంజన్ అయితే డివైడ్ అయింది కదా. మనం ఇప్పుడైతే ఇంజన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇంజన్కి మన గేర్ బాక్స్ కవర్ ఉన్నది కదా, కవర్ అయితే తీసేసినాం. సైలెన్సర్ ఓపెన్ చేసేసినాం కదా. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ సెట్ మొత్తం తీసేసిన తర్వాత ఈ పెట్రోల్ పైప్ ఉంది కదా, పెట్రోల్ పైప్ అయితే తీసేయాలి. ఇక్కడ ఇది ట్యాంక్ అయితే డివైడ్ చేసినాం కదా. ఇది మనకి ఎక్స్ట్రా రివర్స్ సెట్ అయితే ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలి. ఇది హెడ్ కవర్ అయితే తీసేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి హెడ్కి 4 నట్లు వస్తాయి. హెడ్ 4 నట్లు అయితే తీసేయాలి ఇక్కడ. ఓకేనా, 4 నట్లు తీసేసిన తర్వాత ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పిస్టన్ చూసినాం కదా, మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇది వాల్స్ అను పిస్టన్. ఇది ఆయిల్ లేకుండా అయితే నడిపారు కస్టమరు. ఇది కస్టమర్ ఆయిల్ కంపల్సరీ చూసుకోవాలి, ఇంజన్ ఆయిల్ ఉన్నదా లేదా అనేది. ఓకేనా, ఇది మనం తర్వాత పోసినాం కాబట్టి అందులో ఆయిల్ అయితే లైట్గా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.